నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిణామాలు ఎదురవ్వబోతున్నాయి, వారికి అనుకూల సమయాలు ప్రతికూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి ఎదురవ్వబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు కనుగొనాలి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా ఎంతో నమ్మకంతో అయితే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు జాలి గుణం, దయాగుణం ఎంతో బాగా కలిగిన వారు. ప్రతి ఒక్కరితో స్నేహభావంగా అయితే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా కొన్ని సమస్యలు, ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే గనక ఆ వ్యక్తి పి అను అక్షరం గల ఆ వ్యక్తి మీతో ఎంతో స్నేహంతో కూడా ఉంటూ మీ చుట్టూ ఎన్నో ఇబ్బందులను సృష్టించాలని అయితే చూస్తూ ఉన్నారు. మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయబోతున్నారు. మీతో ఎంతో స్నేహపూర్వకంగా నటిస్తూనే మీలో నెమ్మదిగా ప్రవేశించి మీ యొక్క ఆలోచనలు ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ పి అను అక్షరం గల వ్యక్తి ఎక్కువగా మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. మీ యొక్క సమస్యలను తెలుసుకోవాలని మీకు సహాయం చేస్తున్నట్లు కూడా నటించవచ్చు. ఉద్దేశపూర్వకంగా వారిది స్వచ్ఛమైన మనసు అయితే కాదు. మీరు చాలా వారితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఆర్థిక విషయాల్లో కూడా వీరు వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, పి అను అక్షరం గల వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. మీరు అనుకోకుండా చెప్పిన మాటలు వేరే వారు వేరేలా మలచి మీకు ఇబ్బందులను సృష్టించబోతున్నారు. ఎవరితో అయితే మీరు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం. మీ యొక్క వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త సమయాన్ని కేటాయించుకోవడం చాలా మంచిది. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీ యొక్క తెలివితేటలు మీకు ఎంతో బాగా రక్షణగా నిలుస్తాయి. మీకు నమ్మకం చాలా జాగ్రత్తగా ఎక్కువగా ప్రాధాన్యతగా ఉంటుంది. రేపటి రోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. మీరు రేపటి రోజున ఈ యొక్క వ్యక్తి ద్వారా ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారంటే మీ యొక్క లక్ష్యం పెట్టుకుంటే దాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడకపోయినా లోపల మాత్రం చాలా గంభీరంగా ఆలోచిస్తూ ఉంటారు. బాధను బయట పెట్టకుండా లోపలే మీరు ఎంతో కృంగిపోతూ ఉంటారు. అయితే ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి అలాగే నీలం అని అయితే చెప్పుకోవచ్చు. నలుపు కలరు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 కలర్లో మీది ఏదైనా కానీ దుస్తులు ధరించడం, రుమాలు దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది. శుభ సంఖ్యలు 8, 6 అని చెప్పుకోవచ్చు. మీకు దక్షిణ దిక్కు లేదా పడమర దిక్కు ప్రయాణం చాలా శుభసూచకంగా అయితే ఉంటుంది. ఎన్నో మంచి ఫలితాలను కూడా మీకు ఇవ్వబోతుంది. మీరుకి ఈ యొక్క రాశి గల వారికి ఎంతో ఓర్పు, వినయ విధేయతలు, కష్టపడే స్వభావం కలవారు. వీరు ఎంతో నిశ్చలమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ముఖ్యంగా పి అను అక్షరంతో మొదలయ్యే కొంత వ్యక్తుల ద్వారా కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అనైతే మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితి మీ యొక్క బలహీనతలను వారు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ వ్యక్తులు బయటకు చూస్తే మీకు మంచిగానే వాళ్ళతో కనబడుతుంటారు, కానీ మెల్లగా దగ్గరకు అవుతున్నట్టుంటారు. మీకు సహాయం చేస్తున్నట్లే నటిస్తూ ఉంటారు. వారి యొక్క నటనను మీరు గుర్తించలేక వారితో ఎంతో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉంటూ మీ యొక్క విషయాలన్నింటినీ కూడా వారితో పాలు పంచుకుంటూ ఉంటారు.
మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి గురించి తప్పుడు మాటలు చెప్పడం, అపార్థాలు కలిగించడం, అనవసరమైనటువంటి అవమానాలు, అనుమానాలు రేకెత్తించడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది. మీ మధ్య చీడ్చు పెట్టే సంతోషంగా ఉండకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని బాధ పెడితే వారికి సంతోషం కలుగుతుంది. కుటుంబంలో కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు నమ్మే వ్యక్తుల మధ్య దూరం పెంచే విధంగా మాటలు చెబుతూ ఉంటారు. మీ ముందు ఒకలాగా, మీ వెనుక ఒకలాగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రవర్తన మీరు గుర్తించలేక వారితో ఎంతో స్నేహపూర్వకంగా అయితే ఉంటూ ఉంటారు. వారు తేనె పూసిన కత్తిలాగా ఉంటారు. వారి మాటల్లో తీపి ఉంటుంది, ఉద్దేశంలో విషం నింపుకొని ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటలను ఎవరితో చెప్పుకోకుండా ఏదైనా మీ మధ్య అవమానం, అనుమానం కలిగి ఉంటే కనుక మీరు తప్పకుండా అయితే అటువంటి భాగస్వామి యొక్క ఓపికతో, ప్రేమతో మాట్లాడి కోపంతో తీసుకునే నిర్ణయాలు పూర్తిగా దూరం పెట్టుకొని మీరు తప్పకుండా రేపటి రోజున ఎంతో ఓర్పుతో మీరు ఉండవలసిన అవసరం ఉంది. మీరు ఎన్నో మాటలు ఎన్నో రకాలుగా విన్నా కూడా తెలివిగా వ్యవహరించడం వల్ల పెద్ద సమస్యలు మీ దగ్గరకు వచ్చినా కూడా హాని చేయకుండా తప్పకుండా వాటిని సులువుగా అయితే పరిష్కరించుకోగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి మార్గదర్శకం అయితే చెప్పుకోవచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే విషయం తప్పకుండా స్పష్టంగా అర్థమై తీరుతుంది. మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం అయితే కాదు. మీ చుట్టూ కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం దీనికి కారణం అయితే తప్పకుండా మీరు తెలుసుకోవాలి. మీరు చేయవలసినది నిజంగా మీ మేలు కోరుకునే వారు ఎవరైతే గుర్తించాలి. మీ మాటలు విని మీకు సహాయం చేసే వారిని మీరు దగ్గరగా ఉంచుకోవాలి. అలాగే మీ విషయాలను బట్టబయలు చేస్తూ బయట వారితో పంచుకుంటూ మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేయాలనుకునే వారిని మీరు అతి నమ్మకంతో, మీ నమ్మకం చాలా ప్రమాదకరం అనేది తెలుసుకోవాలి. తప్పకుండా రేపటి రోజున మీరు దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. శనిదేవుణ్ణి స్మరించుకోవడం చాలా చాలా మంచిది. పేదవారికి ఆహార దానం, బట్టల దానం, అలాగే పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం పెట్టడం చాలా శుభప్రదం. పక్షులకు ఏదైనా సరే గింజలు కానివ్వండి, ఆహారం కానివ్వండి పెట్టడం ద్వారా చాలా మంచిది. గోమాతకు మీరు ఆహార పానీయాలు అందించడం ద్వారా మీ యొక్క పరిహారాలు జీవితంలో తప్పకుండా మీకు మంచి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్క రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఏ విధమైన రంగాల్లో వారికైనా సరే కాస్త ఒత్తిడి ఉన్నా మీరు కష్టపడితే ఫలితం తప్పకుండా మీ వైపే ఉంటుంది. సహచరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ యొక్క పనితీరును చూసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నట్టయితే డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖర్చులు తగ్గించుకోవాలి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పూర్తిగా మానివేయడం చాలా మంచిది. రేపటి రోజున కాస్త శ్రద్ధ పెడితే మంచి మంచి ఫలితాలు కూడా సాధించగలరు. దాంపత్య జీవితం గురించి తెలుసుకున్నట్లయితే చిన్న చిన్న అపార్థాలు కూడా కనబడుతున్నాయి. మాటలతో కాకుండా సహనంతో సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శారీరకంగా బాగానే ఉన్న మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి చాలా అవసరం. ఈ యొక్క రాశి గల వారికి విజయం ఒక్క రోజులో రాదు, కానీ కష్టపడిన వారి కష్టం తప్పకుండా ఫలితం మీకు దక్కి తీరుతుంది. మీ యొక్క ఆలోచనలు చాలా జాగ్రత్తగా, భక్తితో ముందుకు వెళితే మీలోని మంచి మంచి మార్పులు ఖచ్చితంగా కనబడతాయి. మీ యొక్క వినయ విధేయతలతో మీరు ఓర్పుతో, నేర్పుతో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలుగా అయితే మీకు రేపటి రోజున లభించబోతున్నాయి. మీరు ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. రేపటి రోజున ఖచ్చితంగా మీకు ఎన్నో మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు ఎన్నో గమనించుకుంటూ ఉండొచ్చు. ఇంట్లో ప్రశాంతత తగ్గిపోవడం ఉండడం, చిన్న చిన్న కారణాలకే గొడవలు పడడం, ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడడం ఉంటాం. ఇవన్నీ సర్వసాధారణ విషయాలని మీకు అనిపించినా కూడాను ఆధ్యాత్మిక కారణాలు అయితే మీరు ఒక అవకాశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మీరు దైవారాధన మర్చిపోవడం, అలాగే కులదేవత ఆరాధన మర్చిపోవడం చాలా చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు కులదేవత ఆరాధన మొదలు పెట్టడం ఎంతైనా మంచిది. కులదేవత ఆరాధన చేసుకున్న తర్వాతే ఎటువంటి దైవారాధన అయినా చేసుకోవడం చాలా ఉత్తమం. మీ ఇంట్లో శాంతి, ఆఖ్యాత, అలాగే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, అనవసర గొడవలు దూరం అవడం, ఆర్థికంగా స్థిరత్వం కలగడం, ఒక్కసారైనా కులదేవతను తప్పకుండా స్మరించుకుని తీరాలి. కులదేవత ముందు దీపం వెలిగించడం, కుటుంబ సభ్యులందరితో కలిసి నమస్కారం చేసుకోవడం చాలా మంచిది. ఈ మధ్య మీ అందరిపై నరదృష్టి ప్రభావం కూడా మీ సభ్యులపై అయితే ఉంటుంది. మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క కుటుంబ సభ్యులు సంతోషంగా గడపడం చూసి అసూయతో మీ యొక్క ఇంట్లో తరచూ ఎవరో ఒకళ్ళు అనారోగ్యానికి గురవటం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా గొడవలన్నీ మానసిక ఒత్తిడి పెరగడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మీరు ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు దేవుడి దగ్గర దీపం వెలిగించుకోవడం, ఉప్పు కలిపిన నీటిని ఇంట్లో తుడవడం, ఇటువంటివన్నిటి చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తగ్గుతుంది.
రేపటి రోజున తప్పకుండా మీరు శని భగవాన్ని స్మరించడం, కాకులకు ఆహారం వేయడం, కుక్కలకు ఆహారం వేయడం చాలా మంచిదని అయితే మీరు తెలుసుకోవాలి. శని భగవానునికి మీరు తప్పకుండా అయితే స్మరించుకొని తీరాలి. రేపటి రోజున మీరు కులదేవత ఆరాధన చేసుకోవడము, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మెండుగా ఉంటుంది. తప్పకుండా మీ యొక్క నమ్మినటువంటి స్నేహితుల ద్వారా మీరు మోసపోబోతున్నారు. అటువంటి వారి గురించి తప్పకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.